డిబేట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్తో పాటు ఎంటైర్ మంత్రులందరూ అండ్ కూటమి పార్టీలు నాయకులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఒక డేగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, ఇంటర్నేషనల్ యోగా డేని చాలా అద్భుతంగా విశాఖ ఆర్కే బీచ్ ఒడ్డున బీచ్లో నిర్వహించిన తీరు మోదీనే ఆశ్చర్యానికి గురి చేసింది. ఊహించలా అంతమంది వస్తారని, అంతమందితో చేస్తారని, అంత కట్టుదిట్టంగా చేస్తారని, అంత పకడ్బందీగా చేస్తారని, పైగా అంత సముద్ర తీరంలో అంత రమణీయంగా చేస్తారని ఊహించిన దానికంటే ఇంకా అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం. సరే, దాని మీద ఏడ్చేవాళ్ళు, పెడబొబ్బలు పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు. కానీ నేను ఎందుకు ఏడ్చేవాళ్ళు అంటున్నానంటే, పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఒక ఇంటర్నేషనల్, ఒక అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో జరపడం అనేది అదొక ఈవెంట్. అది జరిపితే రాష్ట్రానికి ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు మన తెలంగాణలో మిస్ వరల్డ్ జరిగింది. ఇండియాలోనే రెండవసారి 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఓన్లీ సెకండ్ టైం అది మన తెలంగాణలో జరిగింది. ఎంత పెద్ద ఈవెంట్ అనుకోవాలి దాన్ని. సరే, ఎలా చేశారు ఏంటి అనుకున్న దానికంటే బాగా చేయలేకపోయారా అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదే టైంలో కాశ్మీర్లో దుర్ఘటన జరగడం వల్ల కొంత డిస్టర్బ్ అయింది మిస్ వరల్డ్ పోటీ తెలంగాణలో. అయినా ఉన్నంతలో చేయాలని ట్రై చేశారు, కానీ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఇలాంటి ఈవెంట్స్ చేయడం వల్ల రాష్ట్రానికి ప్రమోషన్ లభిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రంతో పాటు దేశం పేరు మారుమోగుతుంది. టూరిజం డెవలప్ అవుతుంది. ఇవాళ విశాఖపట్నం అనేది ఇప్పటికే ఒక బ్రాండ్ ఉన్న సిటీ. అలాంటిది ఈ ఈవెంట్తో విశాఖపట్నం మొత్తం వరల్డ్ దీంట్లోకి వెళ్ళిపోయింది కదా. ఆ తర్వాత పెట్టుబడుల ఆకర్షణకు కానీ ఇటువంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా టూరిజంకి బాగా ఉపయోగపడుతుంది. పైగా యోగా అనేది మన సంస్కృతిలో భాగం. మన దగ్గర పుట్టిన ఒక ఆయుధం. యోగా అనేది ఆరోగ్య ఆయుధం. దాన్ని అంతకు మించిన పెద్ద పేరే ఉండదేమో, ఆరోగ్య ఆయుధం అనే అంతకు మించి. దాన్ని నిర్వహిస్తే కూడా కొంతమంది కుళ్ళుకుంటున్నారు. సరే, ఓకే, అది సెపరేట్ ఇష్యూ, దాని గురించి పెద్ద కాదు. కానీ ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రధానమంత్రి మోదీ గారు ముఖ్యమంత్రిని అభినందించారు, ఉప ముఖ్యమంత్రిని అభినందించారు, పర్టికులర్గా ఒక వ్యక్తిని ఎక్కువగా అభినందించారు, చాలాసేపు అతని గురించి మాట్లాడారు. ఆయన ఎవరు అంటే నారా లోకేష్, రాష్ట్ర మంత్రి. చాలాసేపు మాట్లాడడము, హత్తుకోవడము, అభినందించడము. ఈ ఈవెంట్ అంతా కూడా లోకేషే చేసినట్టుగా మోదీ ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. ప్రభుత్వం చేసిన ఈవెంట్ అయినా కూడా లోకేష్ పూర్తి స్థాయిలో ఈ ఈవెంట్ యోగా డేని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినట్టుగా, ప్రతిదీ అన్ని దగ్గర నుండి చూసుకున్నట్టుగా మోదీకి సమాచారం ఉండి ఉండాలి, ఆయన తెలుసుకుని ఉండాలి. చాలా బాగా చెప్పారు. చెప్పడమే కాదు, ఈ ఈవెంట్ సక్సెస్ కోసం లోకేష్ చేసిన చొరవ అభినందించదగ్గదని ప్రత్యేకించి అన్న ఒక మాట ఉంది. దాంతోపాటు లోకేష్కి సామాజిక కార్యక్రమాలు చేసే దీంట్లో ఆ చొరవ కూడా ఎక్కువ. జాతీయ స్థాయిలో ఉన్న చాలా ప్రాంతాలు, ఇతర ప్రాంతాల నేతలు, ఇతర రాష్ట్రాల నేతలు కూడా లోకేష్ మోడల్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా అన్నారు. అంటే ఎందుకు ఇంతగా లోకేష్ని ఆయన అంతగా పొగిడారు అనేది ఒక విషయం అయితే, లోకేష్ మోదీ గారిని ఎలా అట్రాక్ట్ చేయగలిగారు?
చంద్రబాబు నాయుడు ఓకే, నో డౌట్ ఆయన అడ్మినిస్ట్రేటర్గా అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని అలా ఉండగానే లోకేష్ని ఎందుకు ఆకాశానికి ఎత్తేశారు ప్రధాని మోదీ? దాంట్లో అంతగా లోకేష్ చేసిన కృషి ఏంటి? ప్రధానమంత్రి అటెన్షన్ డ్రా చేసే అంతగా లోకేష్ చేసిన కృషి ఏంటి? ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా లోకేష్ మోడల్ని అడాప్ట్ చేసుకోవాలనే అంతగా ఏం జరిగింది? ఎవరిని ఉద్దేశించి ఆయన ఇతర ప్రాంతాల నేతలు అన్నారు? ఇది చాలా కీలకమైంది. ఫ్యూచర్లో కూడా లోకేష్కి ప్రధానమంత్రి మోదీ అధిక ప్రయారిటీ ఇవ్వబోతున్నారు అనేది మనకి ఒక సంకేతంలాగా కనపడింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఏం జరగబోతోంది ఫ్యూచర్లో అనేది ఒక అంశం అయితే,